ప్రకాశం బరాజ్ దగ్గర బోట్ల వెలికితే కొనసాగుతోంది. రోజు రోజుకు ఈ ప్రక్రియ క్లిష్టతరంగా మారుతోంది. పడవల తొలగింపు కోసం ప్లాన్ బి వర్కౌట్ చేస్తున్నారు అధికారులు. భారీ క్రేన్లతో తొలగించాలని మొదట ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ప్లాన్ బి అమలు చేయబోతున్నారు. నీటి అడుగు భాగానికి వెళ్లి బోట్లను కట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి వచ్చారు 13 మంది సభ్యుల బృందం. 10 మందితో స్కూబా డైవింగ్ స్పెషల్ టీం ఉంది. పడవలను 2 ముక్కలుగా కత్తిరించే పనిలో బృందం ఉంది. రోజంతా శ్రమించి ఒక బోటును 12 మీటర్లు కత్తిరించారు టీం. గతంలో పాపికొండల దగ్గర కచ్చలూరు ప్రమాదంలో గోదావరిలో ఇరుక్కుపోయిన లాంచ్ని ఇదే టీం వెలికితీసింది. ఇప్పటికే బోట్ల వెలికితీతకు 2 టీంల విఫలయత్నం చేస్తున్నారు. రంగంలోకి 3వ టీం కూడా దిగింది. కచ్చలూరు పద్ధతిలో ప్రకాశం బరాజ్ వద్ద బోట్లు తొలగించే ప్రక్రియను చేపడుతున్నారు. ఇక గేట్లకు అడ్డుపడ్డ పడవలను నీటిలోనే కత్తిరించి తొలగించడానికి ఈ ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. బరాజ్ అలాగే ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 120 టన్నుల సామర్థ్యం గల ఎయిర్ బెలూన్స్ వస్తున్నాయి. ఈ ఎయిర్ బెలూన్ల సహాయంతో బోట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పడవల వెలికితీతకు బేకం సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు అయితే ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు బోట్లను ప్రస్తుతం ఆ భారీ కేన్ల సహాయంతో వెలికి తీయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు బెలూన్ల సహాయంతో, ముఖ్యంగా ఎయిర్ బెలూన్ల సహాయంతో వీటిని కత్తిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాస్త కొలిక్కి వస్తున్నట్టుగా తెలుస్తోంది. 3 బోట్లు ఒకదానికొకటి కలిపి కట్టి ఉంచారు. ఒకదాని బరువు 40 టన్నులు ఉంది. 3 కలిపి మొత్తం 120 టన్నులకు పెంచి బరాజ్ని ఢీకొట్టేలా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అవి కౌంటర్ వెయిట్స్ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ బోట్లను వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ప్రకాశం బరాజ్ స్లూయిస్ గేట్లు చైన్లు పనిచేయడం లేదని, వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారో, ఎప్పుడు పాడయ్యాయనే వివరాలకు సంబంధించిన సమగ్ర నివేదిక కూడా ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బోట్ల తొలగింపు ప్రక్రియకు ప్లాన్ బి అయితే వర్కౌట్ చేస్తున్నారు. ప్లాన్ బి అంటే ఎయిర్ బలూన్లతో ప్రస్తుతానికి వీటిని కత్తిరించి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పాపికొండలో జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా కచ్చలూరులో ఇదే ప్రక్రియను అవలంబించారు. ప్రస్తుతం అదే టీం విశాఖపట్నం నుంచి వచ్చింది. మొత్తం 13 మంది సభ్యుల బృందం ఇందులో పనిచేస్తుంది. అందులో 10 మంది స్కూబా డైవింగ్ స్పెషల్ టీం, స్కూబా డైవింగ్ ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా పడవల్ని 2 ముక్కలుగా కత్తిరించే పనిలో ఉన్నారు. సో మొత్తం మీద ప్లాన్ బి ద్వారానైనా కనీసం ఈ 3 బోట్లను వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు సిబ్బంది. ఇక బోట్ల వెలికితీత ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, ప్రస్తుతం ఏ రకంగా సిబ్బంది శ్రమిస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. మొత్తం మీద ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ లోపల ఇరుక్కున్న బోట్లకు సంబంధించి టెక్నాలజీని వాడి వాటిని వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ బోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున పెద్ద యంత్రాలను తీసుకుని వచ్చి ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. కానీ ఈ కాకపోయేసరికి పూర్తిగా కూడా బెలూన్ టెక్నాలజీని వాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ టెక్నాలజీలో మనుషులు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న బోట్లని 3 బోట్లని తొలగించాలనుకుంటే లోపలికి వెళ్ళి కట్టర్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి 40 టన్నుల బరువు ఉంది. అంటే 3 బోట్లు ఉన్న సమయంలో 3 బోట్లు ఉంటే దాదాపుగా 120 టన్నుల బరువు ఉండే పరిస్థితి అయితే ఉంది. 120 టన్నులకు సంబంధించి వ్యవహారంలో ఎలా పాసిబుల్ అవుతుంది అనేది చూస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది మనుషుల్ని కిందకి లోపలికి పంపించి టెక్నాలజీని వాడుతున్నారు. సో ఎలా దీన్ని ఎంతవరకు వర్కౌట్ అవుతారో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఎలా ఈ బోట్లని, అంటే ఇప్పుడు ఈ 3 బోట్లను బయటికి తీయాలంటే వెళ్ళిన మనుషులు ఏ విధంగా దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు? లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారండి, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయింది ఏంటనేది. ఇరుక్కుపోయినవి ఆ ప్లేస్లు చూసి తర్వాత కట్ చేసి తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలుగా ఉంటుంది, మళ్ళీ కింద వాటర్ ఫ్లో జరుగుతూ ఉంది. ఇంకా 2 lakhs ఫ్లడ్ వెళ్తుంది, ఇంకా పెరుగుతోంది మళ్ళీ ఫ్లడ్. అందుకని జాగ్రత్తగా వాళ్ళ దీంతో ఏ విధంగా కట్ చేసి 2 ముక్కలు చేయాలా 3 ముక్కలు చేసి తీయాలనేది వాళ్ళు ఇప్పుడు ఇంకా పరిశీలిస్తున్నారు. లోపల నీళ్ళల్లో వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత
డెసిషన్ తీసుకుంటాం. అంటే ఈ ఎయిర్ బెలూన్ టెక్నాలజీ అనేది వాడుతున్నాం అనేది మంత్రి చెప్తున్నారు. ఎయిర్ బెలూన్ టెక్నాలజీలో ఏంటి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇది తర్వాత కట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి లాక్కి వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు మనం కట్ చేసి ముక్క అయిన తర్వాత దాన్ని అవతలకి తీసుకెళ్ళడానికి ఇటు కదలకుండా దాన్ని ఆపడానికి అక్కడ బెలూన్తో మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ బ్యారేజ్కి కానీ గేట్స్కి కానీ జరగకుండా దాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటా కట్ చేసే ముందు చేస్తారు. అంటే ఈ టెక్నాలజీ గతంలో ఎక్కడైనా వాడారా సార్? అంటే నేనంటే ఇక డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు బలిమెల ప్రాజెక్టులోను పులిచెంతల గేట్ కొట్టుకుపోయినప్పుడు ఇంకా వేరే మధ్యప్రదేశ్లో ఒక చోట ఇప్పుడు వచ్చిన టీం వాళ్ళు చేసి ఉన్నారంట. ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చేస్తున్నారు. చాలా వరకు కూడా గతంలో కూడా పులిచెంతల కావచ్చు, ఇతర బల్లమల్లేరు ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ టెక్నాలజీని వాడారు అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బోట్లని తీయడానికి అంత ఈజీ కాదు. ఇప్పటికిప్పుడు వ్యవహారంలో జరిగే పరిస్థితి కూడా లేదు. దాదాపుగా ఒక్కొక్క బోటుని 3 నుంచి 4 భాగాలుగా కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ 4 కట్ చేసిన తర్వాత వాటిని ఈ ఎయిర్ బెలూన్ విషయంతో టెక్నాలజీని తీసుకుని వచ్చి ఇక్కడ కట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ముందుగా కొంతమంది లోపలికి దిగిన తర్వాత అసలు పరిస్థితి ఏంటి, ఆ బోట్లు ఒకదానికి లింక్ ఉందా, ఆ లింకులకి ఎలా ఉంది, ఒక బోటుని లాగితే మరో బోటు కూడా దానికి తగులుకొని వస్తున్న పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా బయటికి తీయాలి, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అయితే అనుకున్న విధంగా చాలా ప్రయత్నాలు ఈ బోట్లను బయటికి తీయడానికి చేసినప్పటికీ కూడా అది వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ 2 lakhs ఇన్ఫ్లో వరద వస్తుంది అనేది అధికారులు చెప్తున్నారు. అందువల్ల దానికి ఒక ప్రాథమిక చర్చ తీసుకోవాలి, దానికి కొంత ప్రాసెస్ కూడా పడుతుంది. ఈ బోట్లని ఇప్పటికిప్పుడు కట్ చేయడానికి కూడా అంత ఈజీగా జరిగే పరిస్థితి అయితే కాదు అనేది మనం చెప్తున్నారు. అయితే ఒక్కొక్క బోటుని కట్ చేయడానికి ఇది కూడా దాదాపుగా 40 టన్నుల మేర 40 టన్నుల వరకు కూడా ఈ టెక్నాలజీ అయితే ఈ ఒక్కొక్క బోటు బరువు ఉంది కాబట్టి దాదాపుగా 120 టన్నుల వ్యవహారం వరకు కూడా దీన్ని వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కనీసం ఎన్ని బోట్లు ఉన్నాయనే ఒక సమాచారం వచ్చింది. ఇప్పుడు 3 బోట్లు కనపడుతున్నాయండి. ఈ 2 బోట్లు అదొక 3 బోట్లు ఉన్నాయి అంతే ఇక్కడ. సో ఎంత టైం పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది? మాకున్న అవకాశం అయితే 3 రోజులు పట్టొచ్చేమో అని అనుకుంటున్నాం. అట్లీస్ట్ 3 రోజులు అట్లీస్ట్ 3 రోజులు పట్టచ్చు. సో 3 రోజులు ఈ ప్రయత్నం అయితే చేయాలి అనేది ఇక్కడికి వచ్చిన నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఎంత ఈజీ టాస్క్ అయితే కాదు, కొంత రిస్క్తో కూడిన టాస్కే. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది ఇక్కడ ఉన్న పరిస్థితులు. అయితే జరిగిన దీని మీద కుట్రకోణం ఉందా లేదా ఇతర అంశాలు ఉన్నాయా అనే దాని మీద కూడా వైపు చర్చ జరుగుతోంది. దాని మీద ఇందాక మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఒక కుట్ర ఉన్న నేపథ్యంలో అంటే ఈ పిల్లర్స్ని దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగానే ఈ బోట్లు ఇంత 40 టన్నుల ఒక్కొక్క బరువున్న బోటును లోపలికి వదిలారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రే. ఇది మిగతా ప్రయత్నాలు అయితే పోలీస్ సెక్షన్ పొల్యూషన్ చూస్తుంది. కానీ మేము ముందు ఈ బ్యారేజీని కాపాడే ప్రయత్నాలు, ఆ బ్యారేజీని దెబ్బతినకుండా ఉండడానికి తగిన ప్రయత్నాలు అయితే తాము చేస్తున్నాం అనేది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది చూడాల్సిన నేపథ్యం. ఇంకా డైవర్స్ లోపలికి దిగారు, ఈ వ్యవహారాన్ని అంతా పరిశీలిస్తున్నారు. ఇది అయిన తర్వాత కానీ ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కోర్టు